హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు Mantan TV. మనతో హనుమాన్లు సార్ ఉన్నారు. చాట్ జీపీటీ దీని గురించి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చాలా మంది చాట్ జీపీటీ అని యూజ్ చేస్తున్నారు. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి సార్? చాట్ జీపీటీ అంటే ఒక ప్రోగ్రామ్ అన్నమాట. మనం ఒక డైరెక్షన్ ఇవ్వగానే అది ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. సపోజ్ మనం ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయాలి. లెటర్ డ్రాఫ్ట్ చేయాలంటే మొత్తం A to Z టైప్ చేయాలి. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, డేట్, ఇవన్నీ టైప్ చేయాలి. తర్వాత వాట్ ఆర్ ద కంప్లైన్సెస్, అంటే లెటర్లు ఏమేమి ఉండాలి అనేది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, చేయాలి. ఏ ఒకటి మిస్ అయినా కానీ దాంట్లో ఇదైపోతుంట. అంటే చాట్ జీపీటీకి వెళ్ళి మనము నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు ఏమేమి కావాలి అన్నది లిస్ట్ ఇవ్వమంటే అది మొత్తం మనం మర్చిపోయిన లిస్ట్ అంతా మొత్తం వస్తాను ఇస్తాను. లిస్ట్ అది ప్రింట్ ఇస్తాను మనకు కావాలంటే పీడిఎఫ్లో. సపోజ్ కంపెనీ స్టార్ట్ చేస్తాం. కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏమేమి కావాలి మనకు, కానీ ఇది చేయాలని చెప్పి మొత్తం లిస్ట్ ఇస్తాను మరి చాట్ జీపీటీ. క్వశ్చన్ ఏమైనా ఆన్సర్ ఇస్తాను. ఓకే, అంటే మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. బేసిక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ వేరు, బేసిక్ ఒపీనియన్ వేరు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతారు. ఓకే, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏమో బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన ఉంటుంది ఎక్స్పర్ట్ ఒపీనియన్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏదైతే సోర్సెస్ ఉంటాయో, ఎంప్లాయీస్ కానీ, స్టాఫ్ కానీ, అటెండెంట్స్ కానీ, లేకపోతే సెక్రటరీస్ కానీ, వీళ్ళంతా అవసరం ఉండకుండా తగ్గిపోతుంది అనమాట. ఓకే, ఓన్లీ ఎక్స్పర్ట్స్ అండ్ కన్జ్యూమర్స్ ఈ మధ్యలో ఉంటారు అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏ గ్రేడ్ జాబ్స్కి రిస్క్ లేదు, బి గ్రేడ్ జాబ్స్కి రిస్క్ లేదు, అండ్ సిడీకి ఉంటుంది రిస్క్ ఉంటుంది. ఓకే, ఆపర్చునిటీస్ తగ్గుతాయి. అయితే వీళ్ళు ఏం చేయాలంటే సిడి వాళ్ళు BAకి వెళ్ళాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. అదే చాట్ జీపీటీ ఉపయోగించి. సపోజ్ మనము ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటే ఏమేమి కావాలి, మనము చాట్ జీపీటీ తీసుకొని ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ తెలంగాణ స్టేట్. అంటే తెలంగాణలో ఏమేమి రూల్స్ కావాలా, మున్సిపాలిటీ పర్మిషన్ కావాలి, ట్రేడింగ్ లైసెన్స్ పర్మిషన్ కావాలి, GST లైసెన్స్ ఏం కావాలి, అట్లా ఫైర్ అవసరం ఉందా, హెల్త్ అవసరం ఉందా, ఫుడ్ అండ్ సెక్యూరిటీ అవసరం ఉందా, అవన్నీ వస్తాయన్నమాట. కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక దేనికోసం ఇప్పుడు ఏమైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజెస్ చాట్ జీపీటీ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ చాట్ జీపీటీ కూడా డిఫరెంట్ చాట్ జీపీటీ తయారు చేస్తారు. ఇప్పుడు లీగల్ అడ్వకేట్ ఉన్నారు, లీగల్ అడ్వకేట్ చాట్ జీపీటీ తయారు చేసుకుంటారు స్పెసిఫిక్గా. అంటే వాళ్ళకి ఇచ్చిన జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ కూడా దాంట్లో వస్తాయి అన్నమాట. డాక్టర్ చాట్ జీపీటీ తయారు చేసుకోవచ్చు. వాళ్ళ ట్రీట్మెంట్ ఏం చేయాలి, మెడికల్ ఫీజు ఏం చేయాలి, ఏ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఏమి అడ్వర్టైజ్ కొత్తగా ఇన్నోవేషన్ అయింది, కొత్తగా సర్జరీ అయింది, సక్సెస్ అయింది, అవన్నీ దాంట్లో వస్తాయి. అదే మరి మన CA చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నది, CA చాట్ జీపీటీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. మనం దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే CA ఇన్స్టిట్యూట్ కరికులంలో ఏముంది, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, గైడ్లైన్స్ ఏమున్నాయి, యాక్ట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన మొత్తం మనం రాసుకోవచ్చు. ఇలా కాకుండా జనరల్ జీపీటీ చాట్ జీపీటీ కూడా ఉన్నాయి. అంటే ఇది అప్లికబుల్ ఫర్ ఆల్ అన్నమాట. ఓకే, మనం ఏదంటే అది తీసుకోవచ్చు. అట్లా ఒకటి ఆ ఇన్ఫర్మేషన్ బాగానే ఆన్సర్ వస్తుంది మనకు, మనం ఎంత అవసరమో అంత వాడుకోవచ్చు. అంటే టేక్స్ టైం. అదే ఇప్పుడు మనం తెలంగాణలో ఏం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, నేను తెలంగాణ ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా, ఏ కాలేజ్ బాగుంది అని చెప్పి కొట్టినాను అనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ వస్తుంది, దానికి గైడ్లైన్స్ ఏమేమి వస్తాయి అన్నమాట. లేదు ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలనుకుంటే, ఎక్కడ చదవాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా వస్తాయి. లేదు విదేశాలు చదువుకుంటే విదేశాలు కూడా వస్తాయి ఇన్ఫర్మేషన్ అంతా. అయితే మనం అక్కడ కంట్రోల్ ఏ పెడతామనేది ఇంపార్టెంట్. తెలంగాణ కావాలా, ఇండియా కావాలా, అవుట్ ఆఫ్ కంట్రీ కావాలా పెడితే నాకు ఇక్కడ కావాలి అని చెప్పి క్వశ్చన్ ఆన్సర్ వస్తాయి అనమాట. ఇది చాట్ జీపీటీ వాళ్ళ అడ్వాంటేజ్. AI టూల్తో ఏంటంటే మనకు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ చాట్ జీపీటీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్, చాట్ జీపీటీస్ ప్రాసెసింగ్ అనమాట. అంటే కంబైన్డ్గా అనమాట. అది ఆర్టిఫిషియల్ చాట్ జీపీటీ కంబైన్డ్ అనమాట. అయితే ఈ విధంగా మాకు చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది. రీసెంట్లీ మనం ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసినాం అనుకోండి, సపోజ్ ఒక దాంట్లో రిప్లై ఇవ్వాలి మనం. ఆ రిప్లై ఇవ్వాలంటే కూడా డీటెయిల్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత సపోజ్ మనకి నోటీస్ వచ్చింది, రిప్లై ఇవ్వాలి, నోటీస్ అప్లోడ్ చేయాలి, చేసి ప్రిపేర్ రిప్లై అంటే ఆ రిప్లై నోటీస్కి రిప్లై తయారు చేస్తుంది చాట్ జీపీటీ. టోటల్ తయారు చేస్తుంది. అంటే ఈ రిప్లై మనం అప్లోడ్ చేసి ఈ బేసిస్ మీద రిప్లై ఇవ్వమని చెప్పాలి. అప్పుడు రిప్లై తయారు చేస్తుంది.
లేదు ఏం లేకుండా మన ఈ నోటీస్కి రిప్లై మనం అప్లోడ్ చేయకుండా చేస్తే ఏమని అనుకోండి అన్నీ వస్తాయి అనమాట దాంట్లో. అంటే మనం కంట్రోల్ మనం చేయాలి, మనకి ఏ లిమిట్స్ లోపల ఏ రిప్లై ఉండాలని చేయాలన్నమాట. చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి అంటే ఒకప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు చాలామంది భయపడి ఎంతమంది ఉద్యోగాలు పోతాయి ఏం పోతాయి అని చెప్పాను. ఎవరు పోలేదు కదా, పెరిగినాయి. ఇప్పుడు కూడా ChatGPT అనేది కూడా అట్లాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT, ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంతమంది ఉద్యోగాలు పోతాయని. ఏమి కాదు, డెవలప్మెంట్ అయింది, ఫాస్ట్ అయింది మనకి. అంటే కంప్యూటర్స్తో కానీ ఇంటర్నెట్తో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానీ ఉద్యోగ అవకాశం పెరుగుతాయని తగ్గవు. కాకపోతే ఏంటంటే ఆ పెరిగే అవకాశం అంతా పుచ్చుకునే విధంగా మన నాలెడ్జ్ పెరగాలి, మన ఎఫర్ట్స్ పెరగాలి, మన ప్రయత్నాలు పెరగాలి. ఇంతకుముందు డిజిటల్ పేమెంట్స్ ఎవరు వాడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు తప్పు పోతాయేమో, రాంగ్ అకౌంట్కి పోతుందేమో అని. ఇప్పుడు ప్రతి ఒక్క డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. 5 రూపాయలు 10 రూపాయలు 5,000 10,000 అన్ని కూడా డిజిటల్ పేమెంట్ వాడుతున్నారు. ఎందుకంటే కరెక్ట్ ఉంది కాబట్టి దాన్ని వాడుకోవడంలో ఉంటుంది. అంతేగాని నాకు అలా దానివల్ల నాకు తప్పు జరిగే భయం ఉన్నప్పుడు తప్పు జరుగుతుంది. ఇప్పుడు మీరు రాంగ్ నెంబర్ కొట్టడానికి రాంగ్ అకౌంట్కి పోతుంది, కరెక్ట్ నెంబర్ కొడితే కరెక్ట్ అకౌంట్కి పోతుంది. ఇది కూడా అంతే అన్నమాట. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇఫ్ యూజ్ కరెక్ట్లీ యూ విల్ గెట్ కరెక్ట్ బెనిఫిట్. ఇఫ్ యూ రాంగ్ ఇది చేసాం అనుకోండి రాంగ్ బెనిఫిట్ వస్తుంది. ఇదే అన్నమాట. ChatGPT వల్ల మనకు డైరెక్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. వీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ అసిస్టెంట్స్ కానీ, డ్రాఫ్టింగ్ చేసేవాళ్ళు కానీ, స్టెనోగ్రాఫర్స్ కానీ, తర్వాత ప్రింటింగ్ చేసేవాళ్ళు కానీ, టైప్ చేసేవాళ్ళు కానీ అవసరం తగ్గుతుంది. ఓకే, ఈ ABCDE ఉద్యోగ అవకాశాలకి ఎఫెక్ట్ వస్తుంది. వీళ్ళు BABలకి వెళ్ళాలి, అప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇది ChatGPT వల్ల జరిగే ప్రయోజనం. ఇంతమంది అన్నట్టుగా మెడికల్ ఫీల్డ్కి వేరు ChatGPT ఉంటుంది, మా CA ప్రిఫరెన్స్ లా ChatGPT, అడ్వకేట్ సపరేట్గా ఉంటుంది, ఇంజనీర్ సపరేట్గా ఉంటుంది ChatGPT. ఓకే, దేశం దేశం వైజ్ కూడా ఇండియాలో నాకు ఇంజనీర్స్ ఎవరు టాప్ ఇంజనీర్స్, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అదే వస్తుంది. స్టూడెంట్ కావాల్సిన కూడా సపరేట్. ఇట్లా మనం ఏ విధంగా కండిషన్ ఈ కంట్రోల్లో ఉన్న రిప్లై కంటే ఆ కంట్రోల్లో రిప్లై వస్తుంది. వాటి మ్యాక్సిమం 3 minutes 2 minutes వచ్చేస్తారు రిప్లై. డ్రాఫ్టింగే వస్తుంది. ఈవెన్ 10 పేజీలు 20 పేజీలు డ్రాఫ్టింగే వచ్చేస్తుంది. అదే అడ్వాంటేజ్ ChatGPT. ఓకే.